శివగామి, అర్జున్, ఎవరిచ్చారు? ఎలా తెచ్చావు? ఎవరో మనకి పాలు వేయమని డబ్బులు కట్టారంట. అయ్యో అర్జున్, పొరపాటున వేశాడేమో. మళ్ళీ ఆ పాలవాడికి ప్రాబ్లం అవుతుందేమో అర్జున్. పొరపాటున వేయలేదు, ఎవరో మన కోసమే పాలు వేయమని డబ్బులు కట్టారంట. డబ్బులు కట్టారా? ఎవరు కడతారు? రామ్ కుమార్ గారు ఏమైనా కట్టుంటారా? అయినా ఆయన కడితే చెప్పేవాళ్ళు కదా. మరి ఎవరు కడతారు? అదెవరో తర్వాత తెలుసుకుందాం. ముందెళ్ళి పాలు వేడిచి. పాపం భావాని ఆకలితో ఉంది కదా. ఉమ్. తొందరగా ఏదన్నా జాబ్లో జాయిన్ అవ్వకపోతే చాలా సమస్యలు అవుతాయి. మళ్ళీ మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏం కావాలి సార్? ఇక్కడ జాబ్స్ ఏమైనా ఉన్నాయేమో, ఇంటర్వ్యూ ఏమైనా చేస్తారేమోనని వచ్చాను. ఇక్కడ ఏమైనా జాబ్స్ ఉన్నాయా? ఈ ఆఫీస్లో జాబ్స్ ఏం లేవండి. అవునా? ఏదైనా ఛాన్స్ ఉందా? లేదు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. రండి, కూర్చోండి. ఇంటర్వ్యూ కోసం మీ యాడ్ చూసి వచ్చాను మ్యామ్. అవునా? మీ ఫైల్ ఇవ్వండి. మీ పేరు శివగామే? అవును మ్యామ్. అంటే భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీవేనా? అంటే ఒకప్పుడు మాదే మేడం. మీలాంటి పెద్దవాళ్ళకి మా చిన్న కంపెనీలో జాబ్ ఎలా ఇవ్వగలం మేడం? జాబ్స్ ఏవీ లేవు మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. చెప్పు శివగామి. ఎక్కడున్నావు అర్జున్? ఇక్కడే గచ్చిబౌలి ఏరియాలో ఉన్నాను. నేను అక్కడే ఉన్నాను. ఎనీ గుడ్ న్యూస్? అలాంటిదేమైనా ఉంటే ముందు నీకే చెప్పేవాడిని కదా. నాకు ఎక్కడ జాబ్ దొరకలేదు అర్జున్. మనసేం బాగాలేదు. ఏదో తెలియని నిస్సత్తుతో డిఫీట్ ఫీలింగ్ వస్తూ ఉంది. మెంటలీ చాలా లో ఫీల్ అనిపిస్తుంది. నువ్వేం బాధపడకు. ఇక్కడ దగ్గరలో ఒక పార్క్ ఉంది, అక్కడే ఉన్నాను. అక్కడికి వచ్చే శివగామి. వద్దర్జున్, నాకిప్పుడు ఎక్కడికి రావాలనిపించడం లేదు. ఇంటికి వెళ్ళిపోతాను. శివగామి, ఇంటికి వెళ్ళేది మామూలే కదా. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. రా, కొంచెంసేపు కూర్చొని మాట్లాడుకుందాం. అర్జున్, నేను ఇప్పుడు అక్కడి వరకు వచ్చే పరిస్థితుల్లో లేను. సరే, నువ్వెక్కడున్నావో చెప్పు, అక్కడికే నేను వస్తాను. అక్కడ ఏదైనా పార్క్ ఉంటే అక్కడే కూర్చొని ఉండు. లొకేషన్ షేర్ చేయి. సరే అర్జున్. సరే శివగామి. ఇద్దరిలా కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులైంది కదా. నిజానికి మనమిద్దరం ఇలాగే కూర్చొని మాట్లాడుకోవాల్సింది. బిజినెస్లు, మీటింగ్లు, కాన్ఫరెన్స్లు అని చిన్న చిన్న ఆనందాల్ని మిస్ చేసుకున్నాం. దీనికి టైం లేదు, దానికి టైం లేదు అని తిరుగుతూ ఉన్నాం. ఈ పేదరికంలో ఏదో తెలియని ఆనందం ఉంది అర్జున్. ఒక రకంగా షేర్ చేసుకోవడానికి టైం ఉంది. పేదరికం అంటే కష్టమే కాదు, శాంతి, సంతోషం, ప్రశాంతత అన్నీ ఉంటాయని అర్థమైంది. అవును శివగామి, డబ్బులు సంపాదించే క్రమంలో అనుబంధాలకి విలువ ఇవ్వలేదు. రిలేషన్స్ కోసం
టైం స్పెండ్ చేయలేదు. నువ్వు నేను 5 స్టార్ హోటల్స్లో విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి లంచ్లు డిన్నర్లు చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా మేనేజ్ చేయడం కష్టం. ఏదో ఒక పని వెతుక్కోవాల్సిందే, జాబ్లో జాయిన్ అవ్వాల్సిందే. అసలు ఎక్కడికి వెళ్ళినా మన గురించి తెలిసిపోతుంది. మీలాంటి పెద్దవాళ్ళకి జాబ్ ఎలా ఇవ్వగలము అని అంటారు. లేకపోతే మీరు మోసగాళ్ళు, మీకు జాబ్ ఇవ్వలేము అని అంటారు. ఏం చేస్తాం, అంతా మన తలరాత. అత్తయ్య, ఏంటమ్మా? అత్తయ్య నేను బయటికి వెళ్ళొస్తాను. సరే, కాఫీ తాగే వెళ్ళమ్మా. చారు, చారు, వద్దత్తయ్య, నేను వెళ్తాను. ఏదైనా పని మీద వెళ్తున్నావు అంటే ఆదికి చెప్తే డ్రాప్ చేస్తాడు కదా. పర్వాలేదు అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. అత్తయ్య, ఎక్కడికని అడిగరా? ఈ కాలం ఆడపిల్లలు పెద్దవాళ్లకి గౌరవమే ఇవ్వరు. ఎక్కడికి అని అడిగినా చెప్పరు. కాని నువ్వు నాకు మర్యాద, గౌరవం ఇచ్చి మరీ అడుగుతున్నావు. నీకు ఎక్కడికి వెళ్ళాలి అనిపిస్తే అక్కడికి వెళ్ళిరామ్మా. నీ ఆనందమే నా ఆనందం. అయినా చెప్పడం నా కర్తవ్యం అత్తయ్య. నేను భవానీని చూసొద్దామని వెళ్తున్నాను. ఆ భవానీని చూడ్డానికి వెళ్తున్నావా? ఆ శివగామి నీకు అంత సమస్య క్రియేట్ చేసింది కదా, అయినా కూడా భవానీని చూడ్డానికి వెళ్తున్నావా? పెద్దవాళ్ళు చేసే తప్పులకి పిల్లలేం చేస్తారత్తయ్య? మా ఇద్దరి మధ్య ఎన్ని గొడవలున్నా భవానీ మాత్రం నాతో మంచిగా ఉండేది. పిన్ని పిన్ని అని ప్రేమగా పిలిచేది. ఆ, సరే అమ్మా, నువ్వు వెళ్ళిరామ్మా. తోడుగా ఎవరినన్నా పంపనా? ఆదిని నీతో పంపించనా? అయ్యో అత్తయ్య, అదేం అవసరం లేదు. శివగామి, అర్జున్ నన్నేం చేస్తారు? నేను వెళ్ళి భవానీని చూసి వచ్చేస్తానత్తయ్య. సరే అమ్మా, వెళ్ళిరా. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చెయ్యి. సరే అత్తయ్య, వస్తాను. ఆ భవానీ దగ్గరికి వెళ్ళొస్తాను అంటోందంటే ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. అది ఎలాగైనా తెలుసుకోవాలి, లేకపోతే నాకు ప్రాబ్లం అవ్వచ్చు.